ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, అసలైన జీవిత సత్యం ఇదే. ఒంటరిగా తెలుసుకో. ఇది విన్నాక నీ కోరిక ఏదైనా కానీ 3 రోజుల్లోనే తీరుతుంది అని చెప్పి ఏదో ఒక మంచి సందేశాన్ని అందించడానికి ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారు. మరి బాబాగారి సందేశం వినే ముందు మొదటిగా ఎవరైతే చాలామంది అడుగుతున్నారు, అక్క గురువుగారి గురించి చెప్పండి అని చెప్పి. మానవ జీవితంలో కష్టాలనేవి చాలా సహజంగా ఉంటాయండి. మరి ఆ కష్టాలను తొలగించుకోవడానికి కూడా మార్గాలు తప్పనిసరిగా ఉంటాయి. అటువంటి మార్గాన్ని ఈ గురువుగారు చూపిస్తారండి. గురూజీ శివరామరాజు గారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9959422552. మీకు ఎటువంటి బాధలున్నా కానీ, ప్రేమ, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, ధన సమస్యలు, శత్రు సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా, ఏదైనా కానీ వెంటనే గురువు గారికి కాల్ చేయండి. ఆ సమస్యలకు పూజలు చేసి పరిష్కార మార్గాన్ని గురువుగారు మీకు చెప్తారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100% జరుగుతుంది. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. మీ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడి ఆనందంగా జీవితాన్ని ముందుకు కొనసాగించండి. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, జీవితంలో కష్టాలనేవి సహజంగా వచ్చినప్పుడు మనిషి ఏమని కోరుకుంటాడు అంటే, అసలు జీవిత సత్యం ఏంటి, ఈ కష్టాలు, కన్నీరు, బాధలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, కోరికలు తీర్చుకోవాలి అంటే ఏ పనులు చేస్తే కోరికలు తీరతాయి, ఆనందంగా ఉండాలంటే అసలైన మంత్రాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అవన్నీ కూడా ఉన్నాయి అని తెలుసుకోలేకే జీవితంలో కష్టాలని పడుతూ ఉన్నాడు. మరి అవేంటో ఈ చిన్న కథ ద్వారా నేను చెప్తాను. జాగ్రత్తగా తెలుసుకోమ్మా. కథ అనేది ఎక్కడా కూడా వదలకుండా చూడు. అప్పుడే నీకు ఈ కథలో ఉండే పరమార్థం అనేది నీకు అర్థమవుతుంది. ఒక ఊర్లో రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ రాజు అందరినీ చూసి అందరూ ఆనందంగా ఉన్నారు, కానీ నేను మాత్రం ఎప్పుడూ దిగులు పడుతూ ఉంటాను. నా కర్మే ఇది. నా జీవితం నాకు నచ్చినట్లుగా అస్సలు లేదు. ఏదో తింటున్నాను, పడుకుంటున్నాను, అసలు నా జీవితమే నాకు నచ్చదు అని ఎప్పుడు అసంతృప్తిగా ఉంటాడు. కానీ అతను ఒకరోజు ఏం చేస్తాడు అంటే, ఒక సాధువు దగ్గరికి వెళ్తాడు. నాయనా, జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అంత సంతోషంగా ఉండాలి అంటే నేనేం చెయ్యాలి అని చెప్పి ఆ సాధువుని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఏం చెప్తాడు అంటే, ఆ సాధువుకి అతన్ని చూసిన వెంటనే కూడా అసలు విషయం ముందుగానే అర్థమవుతుంది. ఇతని యొక్క నిజం అనేది, అంటే ఇతను బాధకు అసలైన నిజం ఖచ్చితంగా ఇతనికి చెప్పి తీరాలి అని అనుకొని మనసులో, నేను హిమాలయాల్లో ఎంతో ధ్యానంలో మునిగి ఉన్న ఋషిని, నాకు ఆ శక్తులన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని ఒక దివ్యమైన శక్తిని నీకు అందిస్తున్నాను. ఈ శక్తి నీతో ఉన్నంతకాలం నీవు ఏది కోరుకుంటే, అంటే నీకు నచ్చిన జీవితం గడపడానికి ఈ శక్తి నీకు సహకరిస్తుంది. ఈ ఒక్కరోజు మాత్రమే నీ జీవితం నీలా ఉంటుంది, కానీ రేపటి నుంచి మాత్రం నీ జీవితం నువ్వు కోరుకున్నట్లుగా ఉంటుంది. మరి ఆ శక్తిని నువ్వు స్వీకరిస్తావా అని చెప్పి ఆ గురువుగారు అడుగుతాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, స్వామి, ఇంతకంటే అదృష్టం నాకేం కావాలి చెప్పండి, సరే ఆ శక్తిని నాకు ప్రసాదించండి అని అనగానే గురువుగారు వెంటనే ఆ యొక్క శక్తిని అతనికి ప్రసాదిస్తాడు. ఇక అతను ఆ శక్తిని తీసుకొని
జాగ్రత్తగా ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఏమనుకుంటాడంటే, ఇక ఈ కష్టాలన్నీ కూడా ఈ ఒక్కరోజేగా నాకు, రేపటి నుంచి నేను ఆనందంగా ఉంటానుగా, నాకు నచ్చినట్లుగా బ్రతుకుతానుగా అని సంతోషంగా నిద్రపోతాడు. ఇక తెల్లవారుతుంది. అతనికి నచ్చిన జీవితం అతను ఆహ్వానించే సమయం మొదలైంది. ఇక తను అనుకున్నదే తడవుగా రోడ్డు మీదకి వస్తాడు. రోడ్డు మీదకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళగానే ఒక సామాన్లు అమ్ముకునే వ్యక్తి అతనికి ఎదురవుతాడు. అతన్ని చూసి సామాన్లు అతను ఎలా అమ్ముతున్నాడో చూసి, అంతేకాకుండా అతని దగ్గర జేబులో 2 డబ్బుల కట్టలు ఉంటాయి. ఆహా, ఇతనిది కదా అసలైన జీవితం. ఏవో 4-5 సామాన్లు అమ్ముకొని ఇంత డబ్బును సంపాదించాడు. ఇంత డబ్బు ఉంటే జీవితంలో మరింకేం కావాలి, నాకు ఇతనిలా జీవించాలని ఉంది అని అనుకున్న తడవునే వెంటనే అతను ఆ సామాన్ల వ్యక్తి దగ్గర శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఇక సామాన్లు అమ్మే వ్యక్తి శరీరంలోకి ప్రవేశించగానే అతను కూడా సామాన్లు అమ్మే వ్యక్తి అయిపోతాడు. ఇక అతను ఆ సామాన్లన్నీ తీసుకొని ఆ వ్యక్తి ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుంది. చాలా పెద్ద ఇల్లు. అక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద రకరకాల పండ్లు, స్వీట్లు, అల్పాహారాలు, ఇక పెద్ద పెద్ద వంటలు అన్నీ కూడా అతని ఎదురుగా ఉంటాయి. ఇక అతని కింద చాలామంది పనివాళ్ళు కూడా ఉంటారు. రండి భోజనం వడ్డిస్తాను అని చెప్పి అందరూ పనివాళ్ళు లైన్లో నుంచొని అతన్ని కూర్చోపెట్టి డైనింగ్ టేబుల్ మీద భోజనం వడ్డిస్తారు. ఇక అతను భోజనం తింటూ, ఆహా, ఎంత రుచిగా ఉంది, ఇది కదా నిజమైన జీవితం అంటే, ఇతను ఎంత ఆనందంగా గడుపుతున్నాడు, చాలా బాగుంది ఈ జీవితం అనుకుంటాడు. అనుకున్న 5 నిమిషాలకే ఒక అతను వస్తాడు. నిన్ను వ్యాపారి గారు పిలవమంటున్నారు అని చెప్పి ఒక వార్తను తీసుకొని వస్తాడు. ఆ వార్త విన్న తరువాత తినే అన్నాన్ని కూడా వదిలిపెట్టి పరుగు పరుగున అతను వ్యాపారం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూడంగానే వెంటనే అతను 2 చేతులను కట్టుకొని అతని ముందు తల వంచుకొని నుంచుంటాడు. అప్పుడు ఇతను ఏమనుకుంటాడంటే, రాజు, నేను ఈ సామాన్లు అమ్మే వ్యక్తిని చూసే ధనవంతుడు అనుకున్నాను, కానీ ఇతన్ను మించిన ధనవంతుడులా ఉన్నాడే ఇతను. ఇతనే అతని కింద చేతులు కట్టుకొని నుంచున్నాడు అంటే ఇక అతను ఎంత ఐశ్వర్యవంతుడో, నేను అతనిలా జీవించాలి అనుకుంటున్నాను అని అనుకున్న మరుక్షణమే అతని శరీరంలోకి రాజు ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక తరువాత అతను కూడా మంచిగా బాగా అతని కింద చాలామంది పనివాళ్ళు ఉంటారు. తను చాలా దర్జాగా గడుపుతాడు. కానీ అతను ఒకరోజు సరదాగా గడుపుదాము అని బయటికి వెళ్తాడు అతని యొక్క పని వాళ్ళతో కలిసి. సరదాగా అతను తోటలో విహరిస్తున్నప్పుడు సూర్యుని యొక్క వేడి అనేది అతని శరీరాన్ని తాకుతుంది. బాగా చెమటలు పడతాయి. అబ్బో, ఏంటి ఈ ఎండ, సూర్యుడు ఈరోజు బాగా కాస్తున్నాడు అని చెప్పి పక్క వారందరూ కూడా చెప్పుకోవడాన్ని రాజు వింటాడు. విని, ఆహా, ఇతనిలాగా బ్రతికితే ఏముంది, ఆ సూర్యుడే అందరికీ కూడా చెమటలు పట్టిస్తున్నాడు అంటే సూర్యుడి కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు అని అనుకున్న మరుక్షణమే ఆ రాజు సూర్యుడిలా మారిపోతాడు. ఇక ఆ విధంగా ఉదయిస్తూ ఉండి అనుకుంటాడు, ఆహా, నన్ను చూసి అందరూ కూడా భయపడుతున్నారు, గొడుగులు వేసుకుంటున్నారు, పాకాల కిందకి వెళ్తున్నారు, ఒక్కొక్కరికి నేను చెమటలు పట్టిస్తున్నాను అని అనుకుంటాడు. అలా అనుకున్న కొద్దిసేపటికే మేఘాలన్నీ కూడా సూర్యుడిని కమ్మేస్తాయి. అంటే మేఘాలన్నీ కూడా సూర్యుడికి అడ్డుపడతాయి. ఉన్నట్టుండి చీకటి అలుముకుంటుంది. అలా అలుముకున్నప్పుడు అతనేమనుకుంటాడంటే, ఇంత వేడిగా ప్రకాశిస్తున్న నా మీదకే మేఘాలు అనేవి అడ్డుపడ్డాయి అంటే సూర్యుడిని సైతం కమ్మేసే శక్తి మేఘాలకుంది, నేను మేఘంలా మారిపోవాలి అని అనుకుంటాడు. అలా మేఘంలా మారిపోయి చక్కగా మొత్తం
మొత్తం ఆకాశమంతా తిరుగుతాడు రాజు. అలా తిరిగి చక్కగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. అలా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నప్పుడు అనుకుంటాడు, ఆహా, ఈ జీవితం చాలా చక్కగా, చాలా చల్లగా, ఆనందంగా ఉంది. ఇలా ఉంటే ఇంకేం కావాలి అనుకుంటాడు. అలా అనుకున్న మరుక్షణంలోనే బాగా పెద్ద గాలి వీస్తుంది. ఆ గాలికి ఎక్కడి మేఘాలు అక్కడ చల్లా చెదురుగా వెళ్ళిపోతాయి. అలా చల్లా చెదురవుతున్న సమయంలో ఆ రాజు ఏమనుకుంటాడంటే, అంటే మేఘాల కంటే కూడా గాలి చాలా శక్తివంతమైనది. ఇంత దట్టంగా సూర్యున్ని సైతం కమ్మేసిన మేఘాలను కూడా ఈ గాలి అనేది కదిలిస్తుంది. ఈ గాలిలా మారిపోవాలి అనుకుంటాడు. అనుకున్న మరుక్షణమే రాజు గాలిలా మారిపోయి బాగా వీస్తాడనమాట. పెద్ద పెద్ద పాకాలన్నింటినీ కూడా పడవేస్తాడు. ఎక్కడ చెట్లను అక్కడ పడేస్తాడు. ఇలా ఆనందంగా గడుపుతాడు. ఇలా ఆనందంగా గడిపే సమయంలో అతని యొక్క తీవ్రమైన గాలిని ఒక రాయి మీద నెట్టేస్తాడు. కానీ ఆ రాయి కొంచెం కూడా కదలదు. ఇంకా బాగా గాలిని వీచేటట్లుగా చేసి రాయిని కదిలిద్దాము అనుకుంటాడు. కొంచెం కూడా ఆ రాయి కదలకుండా ఉంటుంది. అప్పుడు రాజు ఏమనుకుంటాడంటే, ఇంత శక్తివంతమైన గాలిని వీచేలా చేస్తున్నా కానీ ఈ రాయి అనేది కొంచెం కూడా కదలడం లేదు. అంటే రాయి చాలా శక్తివంతమైనది. ఈ రాయికి ఎటువంటి నొప్పి తెలియదు, ఎటువంటి బాధ తెలియదు. గాలికి కదలదు, వానకి తడిచినా కూడా స్థిరంగా కొంచెం కూడా కరగకుండా ఉంటుంది. ఎండ తగిలినా కూడా దాని ఉనికిని మార్చుకోదు అనుకొని అతను అనుకున్న వెంటనే రాయిలోకి ప్రవేశిస్తాడు. ఇక ఆ విధంగా రాయిలోకి ప్రవేశించిన తరువాత, ఆహా, ఈ జీవితం చాలా బాగుంది. ఎవ్వరు నా దగ్గరికి రారు, ఎవ్వరు నన్ను కదిలించరు. ఇక్కడే ప్రశాంతంగా ఉండొచ్చు. ఎండకి భయపడాల్సిన పని లేదు, వానకి భయపడాల్సిన పని లేదు, గాలికి కూడా భయపడాల్సిన పని లేదు అని అనుకుంటాడు. ఇక ఆ రోజు రాత్రి అలా రాయిలోనే నిద్రపోతాడు. ఇక ఉదయాన్నే టపా టపామని చెప్పి సౌండ్లు వినిపిస్తాయి. సౌండ్లు వినిపించి కొంచెం అతనికి నొప్పిగా అనిపిస్తుంది. ఇదేంటి, రాయి మీద సౌండ్లు వినిపిస్తున్నాయి, నాకేమో కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది, ఏం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఒక పెద్ద సుత్తి పట్టుకొని ఎవరో ఆ రాయిని పగల కొడుతున్నారు. అంటే ఆ రాయి నుంచి ఒక శిల్పాన్ని తయారు చేద్దాము అని ఒక శిల్పి వచ్చి ఆ రాయిని ముక్కలుగా చేయడం మొదలుపెట్టాడు. ఇంత బలమైన రాయిని పగల కొడుతున్నాడే ఇతను, అసలు ఎవరు ఇతను, ఈ సుత్తి ఏంటి, ఈ విధంగా జరుగుతుందేంటి అని ఆశ్చర్యంగా రాయి నుంచి బయటికి వచ్చి ఆ పగల కొట్టే వ్యక్తిగా మారాలి. అప్పుడే ఏ రాయినైనా నేను పగల కొట్టొచ్చు. ఈ రాయినే ఇతను పగల కొడుతున్నాడు అంటే ఇతను ఎంతో శక్తివంతుడు కదా అని చెప్పి అనుకున్న మరుక్షణమే రాయిలో నుంచి రాజు ఆత్మ బయటికి వచ్చి చూస్తుంది. చూసినప్పుడు ఒక ఆశ్చర్యాన్ని చూస్తాడు అతను. ఏం ఆశ్చర్యం అనుకుంటున్నారు? ఆ రాయి పగల కొట్టే వ్యక్తి ఎవరో కాదు, రాజునే. ఎందుకంటే ఎవరైతే గురువుగారి దగ్గరకు వెళ్ళి నా జీవితం నాకు నచ్చినట్లుగా లేదు అన్న ఆ రాజునే ఈరోజు అక్కడ రాయిని పగల కొడుతున్నాడు. అది చూసి, ఏంటి, ఈ రాయిని పగల కొడుతుంది నేనేనా? అంటే మళ్ళీ నేను రాయిగా అంటే రాయిని పగల కొట్టేవాడు ఎంతో బలవంతుడు, ఇతనిలాగే మారాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను కదా. అంటే నాలోనే నేను మళ్ళీ చేరాలి అనుకుంటున్నాను. అంటే నాకు వద్దు, నాకు ఇష్టం లేదు అన్న జీవితమే నాకు ఈ క్షణాన నచ్చింది. అంటే నా జీవితం కంటే కూడా ఉత్తమమైన జీవితం ఏదీ లేదు అనుకొని మళ్ళీ ఆ రాజు అతని శరీరంలోకే ప్రవేశించాడు. ఎందుకంటే రాజు ముందుగానే శిల్పి, అతను రాళ్ళను పగలకొట్టి
అందమైన శిల్పాలను చెక్కుకునే వ్యక్తి. చివరికి అతను అందరినీ చూసి వచ్చాడు. ఒక సామాన్లు అమ్మే వ్యక్తిలాగా మారాడు, ఒక పెద్ద వ్యాపారిగా మారాడు, ఒక సూర్యుడిలా మారాడు, ఒక మేఘంలా మారాడు, ఒక గాలిలా మారాడు, ఒక రాయిలా మారాడు. చివరికి ఏది నచ్చక అతని శరీరమే బాగుంది అని అతని జీవితంలోకి అతనే చాలా ఇష్టంగా ప్రవేశించాడు. ఇది కథ. అయితే ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే కనుక, తల్లి, నేను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా తెలుసుకో. ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో నువ్వు పడుతున్న కష్టాలను చూసి, బాధలను చూసి భయపడుతూ నాకు ఈ జీవితం వద్దు స్వామి అని చెప్పి నా పాదాల మీద పడి ఏడుస్తున్నావు కదా, కానీ నీ జీవితం అనేది చాలా విలువైనది, చాలా అందమైనది కూడా. కానీ అది నువ్వు గుర్తించక భయపడుతున్నావు. వేరే వారిని చూసి వారిలాగా నేనెందుకు లేను, నాకే ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి అల్లాడిపోతున్నావు. కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే కనుక, నీ జీవితం చాలా అందమైనది. అందరికంటే కూడా నీ జీవితమే చాలా అందమైనది. కానీ ప్రతి దానికి కూడా మనసే కారణం తల్లి. నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకోనంత మాత్రాన, నువ్వు ఉంచుకోలేని రోజులన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకోగలిగినప్పుడు మాత్రమే నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉంటుంది. అదే నీ మనసు వేరే వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉండదు. అన్నింటికీ కూడా కారణం మనసు మాత్రమే తల్లి. ఈ మనసుని నువ్వు అదుపులో ఉంచుకొని దానిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తే కనుక నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారుతుంది అని గుర్తుంచుకో. బిడ్డ, జాగ్రత్తగా నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే కనుక, నీ జీవితాన్ని చూసి ఎప్పుడూ కూడా నీకంటే గొప్ప స్థాయిలో ఉన్నవారితో పోల్చుకోవద్దు. నీకంటే తక్కువ స్థాయిలో ఇవాల్టి రోజున గుడి బయట భిక్షాటన చేసేవాళ్ళు నీకంటే సంతోషంగా గడుపుతున్నారు. కానీ వారికంటే గొప్ప స్థానంలో నువ్వు ఉన్నావు అని మర్చిపోతున్నావు. ఈ రోజున నువ్వు ఆనందంగా బ్రతికి ఉన్నందుకు సంతోషపడాలి. కానీ ఎంతోమంది ఆసుపత్రిలో బెడ్డుల మీద ఇవాళ రేపా అన్నట్లుగా ప్రాణం పోయే స్థితిలో వాళ్ళ యొక్క చుట్టూ ఉండే బంధాలను వదిలి వెళ్ళిపోతున్నామే అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. వారితో పోల్చుకుంటే నీ జీవితం ఎంత అందంగా కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించుకో. బిడ్డ, ఎంతోమంది తల్లిదండ్రులు లేక, మంచి చెడు ఆలకించేవారు లేక, ఒంటరిగా అనాథలలాగా బ్రతుకుతున్నారు. బాగున్నా బాగోకపోయినా నోరు తెరిచి పలకరించే దిక్కులేని పరిస్థితులలో ఉన్నారు. వారికంటే నీ జీవితం ఎంత అందమైనదో ఒక్కసారి ఆలోచించుకో. బిడ్డ, దేనికైనా కానీ మనసు మాత్రమే ముఖ్యం. ఈ మనసు అనేది నీ అదుపులో ఉన్నన్ని రోజులు నీతో నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. మొదట నిన్ను నువ్వు విలువ ఇచ్చుకునే ప్రయత్నం చేసుకో. నీకు నువ్వు గౌరవం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకో. అప్పుడే ఎదుటివారు నీకు గౌరవాన్ని ఇస్తారు అని గుర్తుంచుకో. ఇక కోరికలు, ఆశలు అనేవి ఒకసారి కష్టం వచ్చినప్పుడు జీవితాంతం కష్టం ఉంటుంది అనే అపోహలో బ్రతుకకు. ఎందుకంటే కష్టం వెనకాలే సుఖం ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమించిన వెంటనే చంద్రుడు నేనున్నాను అని వెంటనే ఈ మొత్తం ప్రపంచానికి వెలుతురునిస్తున్నాడు. చంద్రుడు అస్తమించిన వెంటనే నేనున్నాను అని సూర్యుడు భూప్రపంచం మొత్తం కూడా వెలుతురునిస్తున్నాడు. పంట పొలాలు ఎండిపోతున్న సమయంలో నేనున్నాను అని చెప్పి వర్షపు చినుకు నేలను తాకుతుంది. అదేవిధంగా మనిషికి కూడా సంతోషం అనేది
తప్పకుండా వచ్చి తీరుతుంది అని గుర్తుంచుకో బిడ్డ. ఏది శాశ్వతం కాదు, ఈ నిమిషమే శాశ్వతం కాదు, ఈ రోజే శాశ్వతం కాదు. అటువంటప్పుడు నువ్వు ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉండాలి. అనవసరమైన ఆలోచనలతో ఏదేదో ఆలోచించుకుంటూ నీకున్న అమూల్యమైన ఈ చిన్న జీవితాన్ని ఆనందం లేకుండా గడపవద్దు. ఎవరికో విలువనిచ్చుకుంటూ నీ యొక్క విలువని తగ్గించుకొని వారు విలువ ఇవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తూ దిగజారిపోయి బ్రతకవద్దు. కనుక అసలైన వాస్తవాలు తెలుసుకో. ఒక్క 3 రోజులు నేను చెప్పినట్లుగా నువ్వు విలువనిచ్చుకునే ప్రయత్నం చేసి చూడు. అటువంటప్పుడు నీ యొక్క విలువని చూసి ఎదుటివారు నీకు ఎంత విలువనిస్తారో ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. అనుకునేవారు అనుకోక మానరు, జరగాల్సినవి జరగకుండా మారవు. అసలైన జీవిత సత్యం ఇదే తల్లి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా జీవితం అంటే ఇదే అని చెప్పి ఇప్పటికైనా కానీ నువ్వు అర్థం చేసుకోవాలి. భగవంతుడు ప్రసాదించిన నీ అందమైన జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అని చెప్పి నా యొక్క గురుబలాన్ని నీపై ప్రసాదిస్తున్నాను బిడ్డ. నా యొక్క మాటలన్నీ కూడా ఇప్పటి వరకు విన్న నీకు 3 రోజుల్లోనే నీ యొక్క కోరిక అనేది తీరబోతోంది బిడ్డ. దేని గురించి కూడా నువ్వు అపోహపడి భయపడవద్దు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇది బాబా వాక్కు తల్లి, ఇది గురువాక్కు. నా బిడ్డ ఎప్పుడూ కూడా అవివేకంగా బ్రతకకూడదు, నిజాయితీగా బ్రతకాలి, నిజ జీవితంలోనే బ్రతకాలి, అసలైన సత్యాలు తెలుసుకోవాలి అని నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని అందిస్తున్నాను. ఒక తండ్రిగా నేను చేసిన ప్రయత్నం అనేది ఖచ్చితంగా నీ మంచి కోసమే. నిన్ను జీవితంలో ఒక గొప్ప స్థాయిలో నుంచోపెట్టడానికే ఈ తండ్రి చేస్తున్న ఈ చిన్న పనిని మాత్రం నువ్వు అస్సలు మర్చిపోవద్దు. నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎవ్వరి ముందు తల వంచకూడదు, తను ఎప్పుడూ కూడా దిగులు పడకూడదు, తను చేయాల్సిన అన్ని పనులు కూడా ఆనందంగా చేసుకోవాలి, అన్నింటిలోనూ తను ప్రథమ స్థానంలో ఉండాలి, తను కోరుకున్నవన్నీ కూడా తీర్చుకునే శక్తి తన దగ్గర ఉండాలి, తను అన్నీ కూడా ఒక్కొక్కటిగా సంతోషంగా తన జీవితంలో కావలసినవన్నీ దక్కించుకుంటూ ఉండాలి, తన ఆరోగ్యం బాగుండాలి అని నేను చేస్తున్న ఈ చిన్న సందేశం ద్వారా పూర్తిగా నీకు చెప్తున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.